హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు షేర్ చేయడం వల్ల ఒక 10 మందికి ఉపయోగపడతారని అవుతారు. ఓకే, నోటిఫికేషన్లో చూద్దారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంజనీరింగ్ బీటెక్ చదివారో వారికి మీ పిల్లల్లో సద్వినియోగపరచుకోండి ఈ అవకాశాన్ని. బీటెక్ చదివిన వారికి, ఇంజనీరింగ్ చదివిన వారికి, ఎంటెక్ చదివిన వారికి ఈ నోటిఫికేషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. బీఎస్సీ చదివిన వాళ్ళకి, ఎంఎస్సీ చదివిన వారికి వారి అవకాశం అయితే వదులుకోకండి. ఆఫీసర్ జాబ్ ఇది. యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుందంటే 3/2/2024 నుంచి 23/2/2024 దాకా అదే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి సబ్మిట్ చేసుకోవచ్చు ఆన్లైన్లోను. ఇక్కడైతే చాలా వేకెన్సీలు ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి శాలరీ మనకి ఒక 1 lakh నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. మీ శాలరీ 1 lakh పర్ మంత్ అయితే శాలరీ మీకు మొదలవుతుంది. దీంట్లో బేసిక్ మనకి 76,000 రూపాయలు అయితే బేసిక్ ఉంది మనకి. అందుకని మీకు అన్నీ కలిపి డిఏలు అన్నీ కలిపి 1 lakh అయితే మరి కంపల్సరీ మీకు శాలరీ దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. ఏమున్నాయంటే దీంట్లో పోస్టేజ్ చీఫ్ మేనేజర్ ఐటీ, తర్వాత చీఫ్ మేనేజర్ ఐటీ అలా అన్ని చీఫ్ మేనేజర్ కోసం అన్ని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్ మీరు కింద చదవండి. టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే 606 పోస్టులు అయితే ఉన్నాయి. పెద్ద నోటిఫికేషన్ శాలరీ కూడా పెద్దది. ఇది 1 lakh పర్ మంత్ మనకి మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీకు February 3వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ 23 February దాకా ఉంది. మనకి అంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మనకి నేను క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకటి. ఇప్పుడు చీఫ్ మేనేజర్ కోసం ఐటీ సొల్యూషన్ కోసం అయితే మనకి ఏజ్ మినిమం 30 నుంచి 45 years లాగా బీఎస్సీ చదివినా, బీఈ చదివినా, బీటెక్ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మాత్రం మనకి 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీంట్లో డొమైన్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. ఐటీలో మీకు డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఇదైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత చీఫ్ మేనేజర్ ఐటీ క్వాలిటీ అష్యూర్ లీడ్ SMGI 4 దీనికి కూడా బీఎస్సీ చదివినారు. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చదివినారు కూడా దీనికి మేము అడుగుతున్నారు. బీటెక్ చదివిన వాళ్ళు, బీఈ చదివిన కూడా మనకి దీనికి కావాలి. ఎంటెక్ ఎంఎస్సీ కంప్యూటర్ చదివిన వాళ్ళు కూడా దీంట్లో ఉండొచ్చు. దీంట్లో అంటే మినిమం 60 marks మీకు గ్రాడ్యుయేషన్లో ఉండాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ వారు 55 marks ఉన్నా సరిపోద్దని అంటున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి డొమైన్ మానిటరింగ్ కింద కావాలనేసి ఎక్స్పీరియన్స్ అయితే అవడం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం అన్ని బీఎస్సీ, బీఈ, బీటెక్ అడుగుతున్నారు. చీఫ్ మేనేజర్ ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ కోసం ఉన్నాయి. ఏజ్ లిమిట్ 30 నుంచి 45 ఇవన్నీ అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా తర్వాత మనకి ఇది కూడా అప్లికేషన్ ఫర్ డెవలపర్ కూడా సేమ్ 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. తర్వాత డిఓ ఆప్స్ ఇంజనీరింగ్ కోసం అయితే సేమ్ 7 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ డొమైన్ మానిటరీ కోసం మిమ్మల్ని అడుగుతున్నారు. తర్వాత సీనియర్ మేనేజర్ దానికి బీఎస్సీ, దీనికైతే మనకు 28 years నుంచి 38 years వరకు అడుగుతున్నారు. 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. తర్వాత వచ్చి సీనియర్ మేనేజర్ రిస్క్ దానికి కూడా 5 years ఎక్స్పీరియన్స్ మనల్ని అడగడం జరుగుతుంది. దీని ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్ యూనివర్సిటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి 35 years దాకా మీకు ఇవ్వడం అయితే జరిగింది మీకు దీంట్లో. తర్వాత ఎంఎస్సీ చదివిన కూడా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ చార్టెడ్ అకౌంట్ ఇది అడుగుతున్నారు. చార్టెడ్ అకౌంట్ ఎవరు చదివినారో
వారు 3 years పోస్ట్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఫైనాన్షియల్ అడుగుతున్నారు. వారికి డైరెక్ట్గా సద్వినియోగపరచుకోవచ్చు ఈ అవకాశాన్ని. ఎవరైతే సిఏ చదివారో మీ పిల్లలు దీనికి అప్లై చేసుకోవచ్చు సీరియల్ నెంబర్ 9కి. తర్వాత మేనేజర్ ఐటీ ఫ్రంట్ అండ్ మొబైల్ డెవలపర్ కోసం అయితే బీఎస్సీ బిఈ బీటెక్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి మినిమం 4 years కావాలని అడుగుతున్నారు. డొమైన్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. తర్వాత మేనేజర్ ఏపీఏ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్కి 25 నుంచి 35 years ఉండాలంటున్నారు. సీరియల్ నెంబర్ 11. అది కూడా బీఎస్సీ బిఈ బీటెక్. తర్వాత 7 years ఎక్స్పీరియన్స్, 4 years డొమైన్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. దీంట్లో మేనేజర్ రిస్క్ కోసం అయితే మనకి 25 నుంచి సీరియల్ నెంబర్ 12, 25 నుంచి 32 years ఉన్నవారు, దీనికి గ్రాడ్యుయేషన్ చదివిన వారైనా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం 2 years క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. రిస్క్ ఫంక్షనింగ్ ఆఫీసర్, షెడ్యూల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు రిస్క్ ఫంక్షనింగ్ కోసం మీకు తెలిసి ఉండాలని అడుగుతున్నారు. దీనికి గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు, పీజీడీఎంఏ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. తర్వాత మేనేజర్ క్రెడిట్కి బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. 60% ఉన్నవారు, దీంట్లో ఎంబీఏ చదివినారు, సిఏ చదివినారు, ఐసీడబ్ల్యూఏ చదివినారు, దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి అయితే 55 marks ఉంటే సరిపోద్ది. పోస్ట్ కోడ్ మనకు వచ్చి 13. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్న జరిగింది. పోస్ట్ కోడ్ 14 మేనేజర్ లా, అది 26 years నుంచి 32 years వరకు. మన బ్యాచిలర్ డిగ్రీలో 50 marks ఎవరైతే ఉన్నాయో వారు, ఎస్సీ ఎస్టీ 45 marks. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారు, లా చదివిన వారు అయితే దీనికి ఎలిజిబుల్. మనకి లా కోసం చదవాలి. దీనికి ఎక్స్పీరియన్స్ 4 years కావాలని అడుగుతున్నారు. మేనేజర్ పోస్ట్ కోడ్ వచ్చి మనకి 15 వచ్చి మేనేజర్ కోసం వచ్చింది. ఇంటిగ్రేటెడ్ తహసీల్ ఆఫీసర్ కోసం వచ్చింది. 25 నుంచి 35 దాకా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. తర్వాత ఎంబీఏ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు దీని పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలని దీన్ని అడుగుతున్నారు మీకు. తర్వాత మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ MMG 2లో మనకి పోస్ట్ నెంబర్ వచ్చి సీరియల్ నెంబర్ వచ్చి 16. డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ నుంచి ఎవరైతే చదివారో, ఎలక్ట్రికల్ మెకానికల్ చదివినారు, 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ మనకి ఎక్స్పీరియన్స్ కావాలని అడగడం జరుగుతుంది మనకి. తర్వాత పోస్ట్ 17 వచ్చి అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన కావాలన్నారు. బిఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరు చదివారు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చి మనకి 18. అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీర్ మనకి 20 నుంచి 30 years ఉన్నారు. బిఈ బీటెక్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 60 marks అయితే జనరల్ క్యాండిడేట్కి, ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 50 marks. దీనికి కూడా నో ఎక్స్పీరియన్స్. అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ కోసం అయితే 20 నుంచి 30 years ఏజ్. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అయిన ఆర్కిటెక్ట్ చదివిన వాళ్ళకి దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ 20. అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్, దీనికి వచ్చి మినిమం ఏజ్ 20 నుంచి 30 వరకు. డిగ్రీ ఇంజనీరింగ్ సివిల్ చదివినారు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. తర్వాత 21 అసిస్టెంట్ మేనేజర్ 20 నుంచి 30 దాకా ఏజ్. గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ యూనివర్సిటీ, దానికి 60 marks అయితే కావాలి గ్రాడ్యుయేషన్ చేసిన వారు. 50 marks ఉంటే ఎస్సీ ఎస్టీలు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏమైతే లేదనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఎంబీఏ చదివిన వాళ్ళు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు, ఎంసీ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, పీజీడీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ బిఈ బీటెక్ ఐడబ్ల్యూఏ సిఎఫ్ఏ ఎఫ్ఆర్ఎం చదివిన వాళ్ళు అయితే మనకి దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఆన్లైన్ అప్లై చేయాలి. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ కాకుండా ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 years, ఓబీసీలకి అయితే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years, ఎక్సర్స్ 5 years. తర్వాత మనకి పర్సనల్ ఎఫెక్టెడ్ 1984 రోడ్స్లో 5 years ఇవ్వడం జరిగింది మనకి.
తర్వాత వచ్చి ఈ మొత్తం నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ చదివి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 100 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. దాంట్లో 200 మార్క్స్ అయితే మనకి ఇవ్వడం ఉంటుంది. డ్యూరేషన్ మనకి 120 minutesలో మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి వచ్చి క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, రిలివెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. 200 మార్క్స్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. పెనాల్టీ అయితే 25% ఉంటుంది. అంటే 1/2 25% మార్క్కి క్వశ్చన్కి వచ్చి 25% మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేయవలసింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కోడాట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది అప్లికేషన్. తర్వాత వచ్చి గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటాయి. ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీకు ఇంటర్వ్యూలో పిలుస్తారు. తర్వాత ఈ నోటిఫికేషన్ మొత్తం చదివి అప్లై. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉంది. ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. మీరు తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే అది ఏ స్టేట్లో ఉంటే అక్కడి నుంచి అయితే ఢిల్లీ, చండీగఢ్, లక్నో, కలకత్తా, పాట్నా, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, ముంబై, అహ్మదాబాద్లో కూడా మీరు అయితే ఎక్కడక్కడ మీరు జాబ్ చేస్తుంటే అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు మనకి వచ్చి ఇంకా లాస్ట్కి వచ్చి ఏ విధంగా ఉందంటే సో మనకి అప్లికేషన్ ఫీజు ఏమన్నా ఉందంటే 850 రూపాయలు ఫీజు వచ్చి 850 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 175 రూపీస్. ఇదంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు కంపల్సరీ. ఈ అవకాశాన్ని మీరు అసలు వదులుకోకండి. మొత్తం నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీరు అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది మనకి శాలరీ మళ్ళీ చెప్తున్నాను. మనకి శాలరీ వచ్చి 1 lakh నుంచి మొదలవుతుంది. యూనియన్ బ్యాంక్లో 1 lakh నుంచి మొదలవుతుంది. 1 lakh తక్కువ ఏం కాదు శాలరీ.